హలో నమస్తే అండి. వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం ఛానల్ నుంచి కరివేపాకు కారాన్ని అయితే తయారు చేసి చూసుకుందాం అండి. కరివేపాకుని ఈ విధంగా ఇది చెట్టు ఆకండి, చక్కగా అప్పుడప్పుడు కోసి బాగా నేనైతే దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా కళాయిలో వేసి వేయిస్తున్నానండి. ఆరిన తర్వాత వేయిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసానండి, ఒక్క స్పూను, దాంతో వేయించుకుంటున్నాను. ఈ విధంగా మనం కరివేపాకు కారాన్ని అయితే కొట్టి పెట్టుకుంటే మాత్రం ఒక నెల రోజుల వరకు కూడా మనకి చాలా బాగుంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. ఇడ్లీలో వేసుకోవచ్చు, అట్లలో వేసుకోవచ్చు, మనం అన్నంలో వేడివేడి అన్నంలో తినొచ్చు. రోజు అన్నంలో అయితే ఒక ముద్ద తిన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అదే పాన్లో ఇంకొంచెం నూనె వేసి మినప్పప్పు ఒక 3 స్పూన్లు. ఇప్పుడు నేను ఎక్కువ మోతాదులో అయితే చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ల మినపప్పు, కొంచెం ఆయిల్ వేసి వేయిస్తున్నాను. కరివేపాకు వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. షుగర్ ఉన్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఈ కరివేపాకును ఉపయోగించండి. కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ వరకు మెంతులను కూడా వేసి వేయిస్తున్నాను. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి కరివేపాకులో. దానివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం తగ్గుతాయండి. హార్ట్కి అయితే మాత్రం చాలా మంచిది. మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి కూడా ఈ కరివేపాకు మనకు ఉపయోగపడుతుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరంటే మాత్రం రోజు కూడా మీరు కరివేపాకు కారం అయితే అన్నంలో ముందు వేసుకొని తినండి. కరివేపాకుని ఏ విధంగా ఉపయోగించుకుంటారో, జ్యూస్ తాగుతారా, ఎలా తాగినా పర్వాలేదండి. పొడి తిన్నా కూడా పర్వాలేదు. మనం హోమ్ మేడ్ డిషెస్లో అయితే మనం రోజు వేసుకుంటూ ఉంటాం కదండి, కూరల్లో వాటిల్లో. ఎలా ఉపయోగించినా కూడా మీరు కరివేపాకుని మాత్రం ఉపయోగిస్తే మాత్రం వెయిట్ లాస్ అయితే అవుతారు. శనగపప్పు ఒక 4 టేబుల్ స్పూన్లు వేశానండి. మినప్పప్పు, శనగపప్పు, ఇదిగోండి, ఇవి కూడా ఒక 6 స్పూన్ల వరకే వేసుకుంటున్నాను. ధనియాలు, పచ్చిశనగపప్పు 4 స్పూన్లు వేశానండి. మినప్పప్పు 4 స్పూన్లు వేశాను. కొంచెం మెంతులు వేశాను. ధనియాలు ఒక 6 స్పూన్లు వేశాను. జీలకర్ర ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా సిమ్లో పెట్టి వేయించాలండి, మాడకూడదు. మాడితే మాత్రం మీకు టేస్ట్ పోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా చక్కగా వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. మరీ కలర్ చేంజ్ అక్కర్లేదు, కొంచెం బ్రౌనిష్గా వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకు టేస్ట్ రావాలి, నిలవ ఉండాలి. ఇది నిలవ ఉండాలి కాబట్టి పప్పులు అనేవి మనకు లోపల కానీ వేగితే మాత్రం చాలా బాగుంటుంది పప్పు. మీకు దీని రుచి ఎక్కడ వస్తుందంటే వేగినప్పుడే, కరివేపాకు కానీ ఇది కానీ వేగినప్పుడే. కరివేపాకుని ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ వీటిని మాత్రం ఇదిగోండి ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్నట్లయితే మీకు మంచి కమ్మనైన టేస్ట్ అయితే వస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా తగ్గిస్తుందండి ఇది కరివేపాకు. బ్లడ్ షుగర్ కానీ ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ కరివేపాకుని అయితే మీరు తీసుకోండి. కొలెస్ట్రాల్ కూడా లెవెల్ తగ్గిస్తుంది. ఈ విధంగా మొత్తాన్ని వేయించుకొని మనం ఈ గిన్నెలో అయితే పెట్టుకొని చల్లార్చుకుందామండి. చల్లార్చినాక మాత్రమే మనం పొడి చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక స్పూను ఆయిల్ వేసుకోండి. నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు, ఇంకొచ్చి మీరు మీ ఇష్ట ప్రకారం ఇంకొక స్పూన్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే నువ్వులు అనేది మనకు కమ్మదనాన్ని ఇస్తాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా నువ్వులు చాలా మంచిదండి. ఈ విధంగా వేయించుకొని నువ్వులు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని అయితే చల్లబడనిద్దామండి ఈ పప్పుల్ని. ఇప్పుడు మనం చేసుకున్న పప్పులు ఈ మెజర్మెంట్కి ఫుల్గా ఉంటాయండి. అదే మెజర్మెంట్తో మనం కారం కొంచెం స్పైసీగా వేసుకున్నట్లయితే బాగుంటుంది. 4 వేసుకుందామండి. అదే మెజర్మెంట్తో 4 ఎండుమిరపకాయలు, 4 గిన్నెలు ఇలా వేయించుకుంటూ ఉండండి. చక్కగా కొంచెం వేయించుకోండి. ఒక్కసారి వేస్తే పైన ఏగవు, కింద మాడిపోతాయి. కాబట్టి తక్కువ వేసుకొని మంచిగా వేయించుకోండి.
ఆయిల్ వేసి అయితే వేయించుకోండి. ఈ విధంగా వేయించుకొని వాటిని కూడా చల్లబడినివ్వండి ఎండుమిరపకాయల్ని. జుట్టుకైతే మాత్రం చాలా చాలా మంచిదండి. మనం జుట్టు పెరుగుతుంది, ఊడకుండా కూడా ఉంటుంది ఇది. చాలామంది కరివేపాకు జ్యూస్ తాగుతారండి. మనం కూరల్లో వేసుకుంటాము, ఇంకా ఇలా కారం కొట్టుకోవచ్చు. అట్లా కరివేపాకుని అనేక విధాలుగా మనం వాడుకోవచ్చు అండి. ఏ విధంగా అయినా కూడా మనం దీన్ని తీసుకోవటం చాలా మంచిది. ఇదిగోండి, ఇప్పుడు మనం చక్కగా ఆరిపోయినాయండి ఈ పప్పులు. ఆరిపోయిన పప్పులను అయితే మిక్సీలో వేసుకొని ఫస్ట్ పప్పులు మనం బరకబరకగా పట్టుకుందాం అండి. మరీ మెత్తగా పొడిలా చేసుకున్నాం అనుకోండి, మీకు అంత టేస్ట్ అయితే అనిపించదు. నోటికి పలుకుగా కొంచెంగా బరకబరకగా ఉన్నట్లయితే వేసుకోండి. మస్ట్ అండ్ షుడ్గా కొంచెం చింతపండు చక్కగా క్లీన్ చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు వేసేయండి. నిలవ ఉంటుంది. ఈ చింతపండు వేయటం వల్ల అన్నంలో మనము తినొచ్చండి. అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మంచి రుచిగా ఉంటుందండి. చూసారా, ఆ మాత్రం బరక ఇంకొంచెం తిప్పితే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేయించుకోండి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేస్తే మనకి నిలవ ఉంటుందండి. కారం అనేది పురుగు పట్టకుండా నిలవ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ పోయే వరకు వెల్లుల్లిపాయలను కూడా వేయించుకోండి. ఈ వేయించిన కరివేపాకుని కొంచెం కొంచెం అలా పెట్టుకొని మొత్తం పెడితే మాత్రం మీకు మిక్సీ తిరగదండి. కాబట్టి ఒక గుప్పుడు అలా వేసుకుంటూ తిప్పుకుంటూ ఇంకో గుప్పుడు అలా వేసుకోండి. ఇలా మంచి బరకగా అయిపోతుందండి పొడి. ఈ మాత్రం ఉంటే మీరు ఇడ్లీలో వేసుకున్న, అట్టుల్లో వేసుకున్న, అన్నంలో వేసుకొని కొంచెం మొదట ముద్దలో నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మన హెయిర్కి కానీ, మన హార్ట్కి కానీ, మరి వెయిట్ లాస్ అవ్వటానికి కానీ, బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయండి. షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఈ కరివేపాకు కారాన్ని అయితే చేసి గాజు బాటిల్లో పోసి పెట్టుకోండి. గాజు బాటిల్లో పోసి పెట్టుకున్నట్లయితే మాత్రం మీకు చాలా రోజులు కూడా నిలవ ఉంటుంది. ఇలా ఎండుమిర్చిని ఇవ్వండి, ఇట్లా బరక అవుతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తంలో మీకు సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వరకు వేసానండి. ఇలా మీరు మొత్తం ఒక్కసారి వేసుకొని తిప్పేద్దాము అంటే కుదరదండి, కొంచెం కొంచెం వేసుకోండి. లాస్ట్లో మీరు వెల్లుల్లిపాయ వేయండి. లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసి 2 పల్సెస్ చేస్తే సరిపోతుందండి. అలా ఇడ్లీలకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది. ఇడ్లీలు వెగట లేకుండా 4 ఇడ్లీలు ఏంటి 6 ఇడ్లీలు కూడా తినేయచ్చండి. మామూలు కొబ్బరి చట్నీతో అయితే మీకు కొంచెం 4 కంటే ఎక్కువ తినలేరు మీరు. దీంతో తిన్నారంటే ఇడ్లీలు అలా గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుందండి. చాలామందికి అన్నం అరగదు అలా అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇదిగోండి లాస్ట్లో 2 పల్స్ ఇవ్వండి. ఇలాగ మొత్తం వేసేసి 150 గ్రాముల వరకు నేను వెల్లుల్లిపాయ వేసానండి. వెల్లుల్లిపాయ మీ ఇష్టం అండి, ఎంత వేసుకుంటే అంత మీకు టేస్ట్ అయితే ఉంటుంది. అంతేనండి, అలా బరకగా ఉండాలి. మొత్తం అయితే మనం కలుపుకుందాం. ఒక గిన్నెలో వేసుకొని ఆ వెల్లుల్లిపాయని అన్ని చెయ్యి ఉపయోగించాల్సిందండి. చెయ్యి ఉపయోగించేసి చక్కగా కలుపుకోండి. గడ్డలు ఎక్కడైనా ఉంటే గడ్డలు కూడా మెదుపుకోండి. దీన్ని మీరు గాజు బాటిల్స్లో పోసుకున్నట్లయితే మీకు ఇంకా నెలకి ఇంకా పైకే ఉంటుందండి. ఇది చెడిపోవటం పాడైపోవటం ఉండదు, ఎందుకంటే మనం అన్నీ వేయించాం. పప్పులు డీప్గా వేయించాము, వెల్లుల్లిపాయ వేయించాము, ప్రతి ఒక్కటి కూడా వేయించి చక్కగా సిమ్లో వేయించండి ఏదైనా సరే. అప్పుడు కానీ మనకు డీప్గా వేగుతాయి, చక్కగా లోపలగా వేగుతాయండి. ఈ విధంగా కరివేపాకు, ఆరోగ్యకరమైన కరివేపాకుని చేసుకొని పెట్టుకోండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటాను నేను. చూసారు కదా, ఈ కారాన్ని చక్కగా కొంచెంసేపు అలా ఉంచండి, ఏమన్నా చెమ్మ రాకుండా. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.